ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను భద్రపరిచినారు, పోషించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు అవమానాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను తప్పించినారు, మమ్మను కాపాడినారు. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడైన మిమ్ములను సజీవులంగా చేరి స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్త దేవతల కంటే పూజనీయుడో గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలుగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారు విధవరాండ్రను ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలె వృద్ధి చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
యథార్థ హృదయాలను రక్షించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను పరిశీలించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ఎన్నడూ కదలనీయని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారిపడకుండా నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ దినమున నా తలను కాయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనములను నాకు లోపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులకు మించిన జ్ఞానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయో నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములనంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఆనాడు నీ బిడ్డలు మా పితరులు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి బాధలలో వారి కష్టంలో ఇరుకులలో ఇబ్బందులలో కూడా మిమ్మల్ని మాత్రమే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు. మీకే మొరపెట్టినారు కాబట్టి మీరు వారిని ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించినారు దేవా. ఎంతగానో ఆశీర్వదించారు ప్రవ్వా. ప్రతి పరిస్థితి నుండి విడిపించి గొప్ప చేశారు. వారిని అత్యున్నతంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు, వారి స్థితిని అంతటిని మార్చినారు. దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్థితిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి. ఆ పరలోకం కొరకు మమ్మను సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా ఈనాడు ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మేము కలిగి ఉన్న చదువులు, మా కుటుంబాలు, మా గృహాలు ఏ ఒక్కటి శాశ్వతం కాదు. మాకు శాశ్వతమైన నివాసం ఆ పరలోకంలో ఉంది దేవా. మీరు మాత్రమే మాకు శాశ్వతుడైన దేవుడో తండ్రి. కాబట్టి ఆ యొక్క పరలోకం కొరకు మమ్మునందరినీ సిద్ధపరచండి. మా కుటుంబాన్ని సిద్ధపరచండి. ఈనాడు మమ్మును పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మీ
గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, కాపుదల, భద్రతను, క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చేయకపోతే మేము ఏమీ చెయ్యలేం దేవా, ఏమీ సాధించలేము తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ఈ దినమున మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, నాయన, ఎందరైతే ప్రియులు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్నారో, వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మీ చిత్తమైతే చక్కటి శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డలకు తోడు ఇండు సహాయం దయచేయండి. రాసే హస్తాలను బలపరచండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రతి ప్రయత్నంలో తోడయుండండి దేవా. బిడ్డలకు చక్కని ఉద్యోగాలను దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఈ దినమున అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాల నిమిత్తం ట్రైనింగ్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ట్రైనింగ్ తీసుకుంటుండగా మంచి జ్ఞానాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కొరతను, అక్కరను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే వారికి సంపూర్ణమైన సఫలతను దయచేయండి ప్రవ్వా. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి ప్రవ్వా. అప్పుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులు, రోగాలతోటి, మొండి జబ్బులతోటి ఎంతో కాలంగా పడకలకే పరిమితమై ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ముట్టండి దేవా. బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఐసీయూలో, హాస్పిటల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఫారెన్లో పై చదువులు చదవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క గ్రీన్ కార్డు పొందుకొని ఫారెన్లో స్థిరపడి చక్కగా బ్రతుకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఫారెన్లో స్థిరపడిన బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే పనులలో తోడై ఉండండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో దూరంగా కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి ఉంటుండగా మీరే వారి చుట్టూ దూతలను ఉంచండి దేవా. మీరు వారిని కాపాడమని, భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుచుండగా, అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారో, గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసినారో అట్టి బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా. ప్రతి నిర్మాణంలో తోడయుండండి దేవా. ఆర్థికంగా కొరతలన్నింటినీ కూడా తీసివేసి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు గృహాలు కట్టడానికి చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా, ఎందరైతే ఈ సమయాన సంతానం విషయమై బాధపడుతున్నారో అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బాధను మీరు తొలగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమున హాస్పిటల్లో అడ్మిట్ అయిన గర్భిణీ స్త్రీలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు రకరకాల అనారోగ్య పాలవుతుండగా బిడ్డలు మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాము దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలు అధికారులకు లోబడి నమ్మకంగా చక్కగా పనిచేసుకునే కృపను దయచేయండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, గవర్నమెంట్ జాబ్ రావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పేదరికంలో, నష్టాలలో, కష్టాలలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి ఇండ్లు లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి ప్రియుల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని, మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా, వారికి లోబడి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, మీ అందు ఆనందించుటకు మీరే వారికి సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీరే బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. అనారోగ్య పాలవ్వకుండా బిడ్డలు మీరు కాపాడండి దేవా. నాయన, బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఆట స్థలాలకు, స్కూల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును వర్ధిల్లే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. నాయన, బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈనాడు చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రవ్వా. చెడు స్నేహాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. పాపం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వ్యర్థమైన బానిసత్వం నుంచి బిడ్డలను సంపూర్ణంగా కాపాడండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా అధికారుల నుండి శాలరీస్ పొందలేని వారిగా ఉంటుండగా అట్టి వారి ఎడల మీ కృప చూపించండి దేవా. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలకు సకాలంలో శాలరీస్ ఇచ్చే మనసును ప్రతి ఒక్క యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని నాయన బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. వ్యాపారంలో మోసగించబడకుండా
మీరే వారికి తోడయ్యుండి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, సహాయం చేయండి. సకాలంలో కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అవ్వటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి గుండె చెదరని స్థితిలో ఉంటుండగా అట్టి బిడ్డల గాయములను మీరు కట్టండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు ఆదరణ, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, రకరకాల జాబుల కొరకు బిడ్డలు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నాయన, బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియుల కుటుంబంలో శుభకార్యములు జరగాలని, మంచి పనులు జరగాలని, సంతోషకరమైన దినములు వారికి రావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి దేవా. కృప చూపించండి. ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలు, శాపాలు, దురాత్మలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు అట్టి శాపాలే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి అయ్యా. పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి, ఆత్మ ఎదుగుదలను అనుగ్రహించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి దేవా. కృప చూపించండి. ఈనాడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులన్నీ మంచి జ్ఞానం కలిగి చేసుకునే కృపను దయచేయమని, బిడ్డల్ని క్రమక్రమంగా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ఈ దినమున బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు ప్రవ్వా, రకరకాల హెల్త్ చెకప్ చేయించుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. ప్రతి చెకప్లో కూడా తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెను ఉంచండి. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి. బిడ్డలను ధైర్యపరచండి. దుష్టు నుంచి, పగవారి నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా మగ్గిపోతున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. వారి బంధకాలను మీరు తెంపండి దేవా. నాయన, బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయండి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు మారుమూలల ప్రాంతాల్లో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో, వారి అక్కరలు, కొరతలు ఏమిటో మీరే తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డలు, మగబిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. జాబ్స్ చేసుకుంటుండగా, కాలేజీలకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి. నాయన, సహాయం చేయండి. పుట్టుకతోనే గుడ్డివారిగా, అంగవైకల్యంతో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు మీరు ఆదరించండి దేవా. పోషించండి దేవా. వారి అక్కరలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈనాడు ల్యాండ్ సమస్యలను బట్టి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చిన్నవారి నుండి పెద్దవారు, వృద్ధుల వరకు ఎంతోమంది చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా ఉంటున్నారు దేవా. పాపంలో బ్రతుకుతున్నారు దేవా. అట్టి వారిని మీరు విడిపించండి దేవా. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మంచి బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయ
వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా కృప చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. శారీరకంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఎందరైతే మీ ప్రియులు అనేక రకాల సమస్యలతోటి శ్రమలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నిందలను బట్టి అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమున బిడ్డలు ఆయా రకాల పరిస్థితులను బట్టి దుఃఖిస్తుండగా వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా ఈనాడు మాకంటూ ఏమీ లేదు ప్రవ్వా. సమస్తము మీరు మాకిచ్చినదే తండ్రి. ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యం సమస్తము మీరు మాకిచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. ఇవన్నీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే మాకు కలిగి ఉన్న అన్నిటినీ కూడా భద్రపరచండి దేవా. కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రతి పనిలో కూడా సక్సెస్ పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎవరి కొరకు ఏ పరిస్థితి కొరకు నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించండి దేవా. అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడువు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి జీవితంలో మేలులు, ఉపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఈ దినమున బిడ్డలు బయటకు వెళ్తుండగా, ఇంటి లోపలికి వస్తుండగా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. ప్రతి పనిలో కూడా సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.